మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఈలాగు సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలువిధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగియున్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకుమూతకును, బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మాహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు? సమస్తమును నీ వలననే కలిగెను గదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. అంతయు నీది అయి ఉన్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీయు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము. వారి హృదయమును నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించునట్లును
నేను కట్టదలచిన ఈ ఆలయమును కట్టించున్నట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. ఈలాగు పలికిన తరువాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి. తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహనబలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పుట్టేళ్లను, 1000 గొర్రెపిల్లలను వాటి పానార్పణలతో కూడా ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగినట్టుగా అర్పించిరి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు 2వసారి పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు బద్ధులైయుండిరి. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనునకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ఎదుటను బహుగా గనపరచి అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజునకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజయుండెను. అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను. రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు అతని రాజరికమంతటిని గూర్చియు పరాక్రమమును గూర్చియు అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములను గూర్చియు దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టియు ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు దీర్ఘదర్శి గాదు మాటలను బట్టియు వ్రాయబడి ఉన్నది.